ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరం 31st నైటు నేను చర్చికెళ్ళాను. నా దగ్గర బైబిల్ ఉంది ఆల్రెడీ. కానీ నాకు దేవుడు ఈ సంవత్సరం కొత్త బైబిల్ తీసుకో అన్నట్టుగా చెప్పాడు. సో, నేను పరిశుద్ధ గ్రంథం తీసుకున్నానండి. పరిశుద్ధ గ్రంథం ఇది తీసుకున్నాను. నాకు ఎంత చక్కగా అనిపించిందంటే, ఈ సంవత్సరం నాకు వాగ్దానంతో కూడా మాట్లాడాడు. ఆ వాగ్దానము మీకు కూడా నేను షేర్ చేసుకుంటాను. దేవుడు ఈరోజు వాక్యంతో మాట్లాడుతున్నాడు. అది మీకు ఏంటిదో నేను చూపిస్తాను. ముందుగా నా బైబిలు ఎలా ఉందో మీరు కామెంట్లో పెట్టండి. దేవుని బైబిల్ ఎవరికైనా మంచిదేనండి. ఎంతో బంగారం, ఆస్తి, అంతస్తులు, వెండి కొనుక్కునే కంటే బైబిల్స్ ఎక్కువగా ఇంట్లో ఉండాలి. ఆ బైబిల్స్ ఉన్నప్పుడు చదువుకోవాలి. మనం చదువు మీద దేవుని వాగ్దానాలు నాకు ఈ సంవత్సరం వచ్చింది. నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును అని నాకు ఈ వాగ్దానం వచ్చిందండి. నేను స్టీఫెన్ పాల్ అన్న చర్చికి వెళ్ళానండి ఫ్యామిలీతో. ఇంకా దేవుడు నన్ను ఈ రాకపోకల యందు నాకు కాపుదల ఇస్తానని చెప్పినాడు. ఈ వాగ్దానాన్ని బట్టి నేను సంతోషంగా ఉన్నానండి. మనం వెండి బంగారం కేజీలు ఆస్తులు అంతస్తులు అన్నీ కొనుక్కునే కంటే ఈ బైబిళ్ళు కొనుక్కొని బైబిల్ ఒకరికి ఇవ్వడం, ఆ బైబిల్లో ఉన్నాయి చదువుకొని మనం ఆత్మీయంగా ఎదిగినప్పుడు పరలోకంలో మనకి ఇంతకన్నా దేవుడు బంగారాలు గనులతో నింపిన వరాలు మనకు దాచిపెట్టి ఉంచాడు. నేను ఒక అధ్యాయము ఒకటి సంవత్సరంలో నువ్వు ఎలా ఉండబోతున్నావో నీకు చదివిపియాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. మొదటి సాముయేలు 10వ అధ్యాయము. నా బైబిల్ అయితే నాకు చాలా నచ్చిందండి. నేను రోజు ప్రార్థన చేసుకుంటాను, బైబిల్ చదువుకుంటాను. దేవుడు ఈ సంవత్సరము నిన్ను ఎలా ఉంచబోతున్నాడంటే, నీకు క్రొత్త మనసు వచ్చును. దేవుడు నీకు తోడుగా నుండును. వింటున్నారండి? నీకు క్రొత్త మనసు వచ్చును. దేవుడు నీకు తోడుగా నుండును. దేవుడు ఈ వాగ్దానము మీ అందరి జీవితంలో నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనకి కొత్త మనసు ఈ సంవత్సరం ఇస్తాడంట దేవుడు. తోడుగా ఉంటాడంట దేవుడు. ప్రతిసారి తోడుగానే ఉంటుండు. కానీ మనం ఎంతవరకు ఈ నూతన సంవత్సరంలో దేవునికి తోడుగా మనం ఉండేటట్టు చేసుకుంటున్నాము? ప్రతిరోజు బైబిల్ చదువుతున్నామా లేదా? దేవుని ప్రకారం జీవిస్తున్నామా లేదా అనేది మనం చాలా వరకు గమనించుకోవాలండి. మరి మీకు ఈ నేను తీసుకున్న బైబిలు మీకు నచ్చిందా? నచ్చకపోయేది అనేది అయితే ఉండదండి. పరిశుద్ధ గ్రంథం అందరికీ చాలా పవిత్రమైనది. నాకు దేవుడు ఈ సంవత్సరం ఈ బైబిల్ ఇచ్చిండు. నా దగ్గర ఇది నా 5వ బైబిల్ అండి. చాలా సంతోషంగా ఉంది. మరి దేవుడు మిమ్మల్ని నూతనంగా ఉంచబోతున్నాడు. కొత్త మనస్సుని మీకు ఇవ్వబోతున్నాడు. దేవుడు మీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మీరందరూ క్షేమంగా ఈ నూతన సంవత్సరంలో ఆయుష్ ఆరోగ్యాలతో తులతీగాలని, అంతకు మించి పరిశుద్ధాత్మలో మీరు నింపబడి మారుమనసు పొందుకొని ప్రార్థనలో ఎదగాలన్నదే నా కోరిక అండి. ప్రభువైన యేసుక్రీస్తు తరపున ఈ చిన్ని మాటలు దేవుడు నన్ను దీవించునుగాక. మీ అందరి ఫ్యామిలీస్ కూడా దీవించబడునుగాక. ఆమేన్.